కొన్ని చోట్ల హలో ఫ్రెండ్స్, మనం కొన్ని చోట్ల సెకండ్ 10 స్క్వేర్ H2O అనే వర్డ్స్ రాయాలనుకో HTMLలో. దీనికి ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఏంటంటే ఒకసారి పరిశీలిద్దాము. కమాండ్ ఓపెన్. మనం ఏదైతే రాయాలనుకుంటున్నాం ముందు 10 స్క్వేర్ రాద్దాం అనుకుంటున్నాము. 10 స్క్వేర్కి 2 అప్లో ఉండాలి కాబట్టి దాన్ని యొక్క రాద్దాం. దీనికి సూప్ అనే ఒక ట్యాగు అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇద్దాం. దీని మధ్యలో మనకు 10 స్క్వేర్ కదా 2 ఇద్దాం. ఒకసారి పరిశీలన చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సరే 10 స్క్వేర్ వచ్చింది అన్నమాట. ఇట్లా ఈ సూప్ అనే కమాండ్ వాడటం ద్వారా మనకి 2 అనేది అప్పర్లోకి వెళ్తుంది అన్నమాట. ఈ ట్యాగ్ మధ్య ఉన్నది అప్పర్లోకి వెళ్తుంది అన్నమాట. ఇట్లా కాకుండా బిలోలోకి రావాలంటే సబ్ అనే ట్యాగ్ను వాడాలన్నమాట. ఈ సబ్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇది. ఈ 2 అనేది బిలోకి వచ్చిందనమాట. ఇట్లా మనం మ్యాథమెటిక్స్ కానీ సైంటిఫిక్ కానీ వర్డ్స్ రాసేటప్పుడు ఈ సూప్ అండ్ సబ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్లో మరోసారి కలుద్దాం.